కొంతమంది కథలు చెప్తున్నప్పుడు మెస్మరైజ్ చేసేస్తుంటారు. ఈ సినిమా నువ్వు తప్ప ఇంకెవ్వరు సూట్ అవ్వరు. లేదంటే నీ క్యారెక్టర్ హైలైట్ ఇలాంటివి చెప్పి, ఇలాంటి కథలు చెప్పి తీరా సెట్ మీదకొచ్చిన తర్వాత ఆ స్క్రిప్ట్‌ని కిల్ చేయడం, మీ క్యారెక్టర్‌ని కిల్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కదా! ఆహ్, నాకు అలా జరిగిందేం లేదండి. హ్మ్. ఎప్పుడు ఎందుకంటే వాళ్ళెంత బాగా కథ చెప్పగలుగుతారో నేను అంతే కథ వినగలుగుతాను. రైట్. ఆహ్, అంటే అప్పుడే సో, అప్పుడే ఐ నో తెలిసిపోతుంది. అందులో ఎంత నిజం. ఇప్పుడు హూ అని చెప్పి డైలాగ్ చూస్తే అర్థమైపోతుంది కదా! అవును. మనకి ఏంటి అన్నది. హ్మ్. సో, నేను కథలు చెప్తాను మంచిగానే. సో, టెక్నికల్లీ అది మ్యాచ్ అవ్వలేదు. ఏ రోజు కూడా వాళ్ళు చెప్పింది లేకపోవడం ఏ రోజు జరగలేదు. ఏదో వెరీ బిగినింగ్‌లో నేను చిన్న చిన్న పాత్రలు చేసేవాడిని కదా! అవును. అవును. ఆహ్, అప్పుడు మాత్రం ఒకసారి జరిగింది. అంటే నన్ను తీసుకోవడం వేరే దానికోసం అని తీసుకున్నారు. తీరా అక్కడికెళ్ళాక ఆహ్, ఓహ్! అది మారిపోయింది మొత్తం. సెట్‌కెళ్ళిన తర్వాత ఇంకో యాక్టర్ ఉన్నాడు. వేరేవాడున్నాడు. నా అలాంటిది. క్యారెక్టర్ వేరేవాడు చేస్తున్నాడు. హ్మ్. నేనేమో ఇంకా ఫ్రెండ్స్‌లో ఒకళ్ళ మళ్ళీ పెట్టేశారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేనప్పుడు ఆ క్యారెక్టర్ కోసం నేను ఆల్రెడీ ఉద్యోగం నా సిక్ లీవ్స్ అన్నీ పెట్టేశాను. హ్మ్. ఇది మనకి బ్రేక్ వస్తది. మంచిగా బావుంటదని జెప్పి. హ్మ్. ఆ సిక్ లీవ్స్ అన్నీ గూడా ఇప్పుడు దేనికి వాడుతున్నానంటే సైడ్ క్యారెక్టర్ స నిలబడి. ఆహ్, స అంటే అది నేను ముందు ఆల్రెడీ చేసున్నాను అలాంటివి. అది చేయకూడదు. ముందు దానికి నెక్స్ట్ దానికి అవును. కొద్దిగా వ్యత్యాసం ఉండాలనే కదా మనం 100%. అనుకునేది. అదేమో వేరే వాళ్ళకి ఇచ్చేసారు. హ్మ్. అది నాకు చెప్పలేదు. హ్మ్. నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఇంకేం చేయగలుగుతాం. ఆల్మోస్ట్ 50 రోజులు సెలవు పెట్టానండి. అబ్బబ్బబ్బా! యాహ్! ఆ 50 రోజుల్లో నేను ఉన్నానని కూడా ఎవరికీ తెలీదు ఆ సినిమాలో.